హలో అండి, నేను డాక్టర్ లావణ్య, డర్మటాలజిస్ట్. వాళ్ళు ఒక 14-year-old గర్ల్ పీరియడ్ గురించి అడిగితే తనకి ఈ మంత్లో 2 times పీరియడ్ వచ్చింది, హెవీ ఫ్లో అవుతుందని చెప్పింది. ఇది నార్మల్ కాదు అండ్ చాలా పెయిన్ అవుతున్నా కానీ మెడిసిన్స్ వేసుకోవద్దు అని చెప్పారు పేరెంట్స్. కాలేజ్ వాళ్ళు లీవ్ కూడా ఇవ్వట్లేదు. ఇది కరెక్ట్ కాదు. అసలు 5 days అవ్వాలి, సరే మ్యాక్సిమం ఒక 7 days అనుకున్నా కానీ 28 daysకి సైకిల్ రావాలి. అలా కాకుండా సరే 22 to 34 వరకు కూడా ఓకే. అలా కాకుండా చాలా తక్కువ పీరియడ్ అవ్వడం, ఎక్కువ ఫ్లో ఉండడం, లేకపోతే ఎక్కువ రోజులకి ఎప్పటికో పీరియడ్ రావడం, లేకపోతే మంత్లో తొందరగా వచ్చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే అండ్ పెయిన్ ఉంటే ప్లీజ్, పెయిన్ నార్మలే కానీ మెడిసిన్ వేసుకోండి. అండ్ పీరియడ్లో ఏమైనా అబ్నార్మాలిటీ అనిపిస్తే ఖచ్చితంగా గైనక్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా పీరియడ్ ఇలా అంటే కొంచెం అవ్వడం, దాని తర్వాత హెవీ ఫ్లో అవ్వడం, లేకపోతే అసలు రాకుండా ఉంటే తక్కువ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఫేస్ మీద హెయిర్ కానీ, బాడీ మీద ఇంకెక్కడన్నా చెస్ట్ మీద అలా హెయిర్ ఉన్నా, అండ్ పీరియడ్స్ ముందు పింపుల్స్ ఎక్కువగా వచ్చిన, అండ్ ఈ సైడ్స్లో లైక్ చీక్స్, చిన్న మీద ఎక్కువగా పింపుల్స్ వచ్చిన, వెయిట్ గెయిన్ అయినా, నెక్ డార్క్గా ఉన్న, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్, PCOS అంటే గర్భసంచిలో పక్కన ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రతి నెల. అది రిలీజ్ అవ్వకుండా మీకు పీరియడ్ రాదు. సో అలా ఏమన్నా ఉన్నా హార్మోన్ ఇష్యూ అవుతుంది. అలా ఏమైనా ఉన్నాయా అని స్కాన్, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. హార్మోన్స్ అండ్ స్కానింగ్ రాస్తారు. ఒకవేళ ఓన్లీ వెయిట్ గెయిన్ వల్ల కూడా ఇలాంటివి అవ్వచ్చు. వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అలాంటప్పుడు యూజువల్గా అంటే కొంచెం ఇప్పుడే పీరియడ్స్ లైక్ 12-13 years వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ కామనే. కాకపోతే ఒక 25, 30, 35 ఆ టైంలో కూడా ఇలా అవుతుంది అంటే అది చాలా అంటే ఖచ్చితంగా చూపించుకోవాలి. అంటే ఏ ఏజ్లోనే చూపించుకోవాలి. ఇంకా ఆ ఏజ్లో అయితే ఇంకా ఖచ్చితంగా. అండ్ దాంతో ఎగ్ రిలీజ్ అవ్వకపోతే పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది. గైనకాలజిస్ట్ని కలిసి మందులు వాడాలి, అంతేకాని మీ అంతటా మీరు ఏ మెడిసిన్స్ వాడొద్దు. థ్యాంక్ యూ.